రైతు దురాశ. ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దానికి తీయని చెరుకులు తినాలని ఒకటే కోరిక. అడవంతా తిరిగింది కాని ఎక్కడా ఒక్క చెరుకుగడ దొరకలేదు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చేను దగ్గరికి వచ్చింది. చేనంతా చెరుకులతో కలకలలాడిపోతూ ఉంది. ఏనుగు ఆ చేను వేసిన రైతు దగ్గరికి వెళ్లి, రైతు రైతు చెరుకులు చూసి నోరు ఊరుతోంది. ఓ 4 చెరుకులు ఇయ్యవా? నీకు కావలసిన పని చేసి పెడతా అని చెప్పింది. సరే, ఇస్తాను. దానికి ప్రతిఫలంగా నీవు నాకు కట్టెలు తీసుకొచ్చి ఇవ్వాలి అన్నాడతను. ఏనుగు అందుకు అంగీకరించడంతో రైతు 4 చెరుకు గడలు ఇచ్చాడు. వాటిని ఏనుగు సంతోషంగా తిన్నది. ఇచ్చిన మాట ప్రకారం ఏనుగు అడవి నుంచి ఒక పెద్ద కట్టెల మోపు తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. అవి అమ్మేసరికి రైతుకు చాలా లాభం వచ్చింది. దాంతో రైతుకు బాగా ఆశ పుట్టింది. ఏనుగుతో, నేను చెప్పినట్టు చెయ్యి. నీకు పంట కోసే రోజు చెరుకులు కడుపు నిండా పెడతా అని చెప్పాడు. ఏనుగు చెరుకుల మీద ఆశతో సరే అంది. రైతు ఏనుగుతో రోజు ఒక పెద్ద చెట్టు పడగొట్టించి తెప్పించుకోసాగాడు. నెల తిరిగేసరికి బాగా సంపాదించి పెద్ద మేడ కట్టేశాడు. తర్వాత ఏనుగు చెట్లు మోసి మోసి అలసి నీరసించి కొంతకాలం విశ్రాంతి తీసుకోసాగింది. రైతు పంట కోసే రోజు దగ్గరకు వచ్చింది. ఏనుగు అమాయకమైంది. దానిని నా తెలివితేటలతో సులభంగా మోసం చేస్తాను అనుకొని చెరుకులు అన్నీ ముందు రోజే కోసి అమ్మడం కోసం ఇంటిలో దాచిపెట్టాడు. అనుకున్న ప్రకారం పంట కోసే రోజు ఉదయాన్నే ఏనుగు వచ్చింది. తోటలో ఒక్క చెరుకు లేదు. అయ్యా, చేనులో చెరుకు అంతా ఏమైంది అని కంగారుగా అడిగింది ఏనుగు. రైతు దానితో, ఏం లేదు, చెరుకులంతా బాగా పురుగులు పట్టాయి. అందుకే అన్నీ కోసి చెరువులో పడేసి వచ్చాను. ఏమీ బాధపడకు. ఈసారి పంట వచ్చాక నీకు కడుపు నిండా పెడతాలే. నీ ఆరోగ్యం కుదిరిపడినట్లుంది. నీవు మాత్రం ఎప్పటిలాగే నాకు సాయం చేయాలి సుమా అన్నాడతను. ఇక చేసేది లేక బాధగా వెళుతున్న ఏనుగుకు రైతు ఇంటి లోపల నుంచి వచ్చిన కమ్మని చెరుకుల వాసన దాని ముక్కుపుటాలకు సోకింది. ఏనుగుకు రైతు దురాశ తెలిసిపోయింది. కోపంతో రైతును దూరంగా విసిరిపడేసి కొత్త ఇంటిని కూలగొట్టింది. లోపల దాచిపెట్టిన చెరుకులన్నీ తీసుకుని వెళ్లిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు.